ఉగాది అంటే ఏమిటి? పద ఉత్పత్తి. ఉగాది అనే పదం సంస్కృత పదాలైన యుగ, కాలం మరియు ఆది, ప్రారంభం నుండి వచ్చింది. అంటే కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభం అని అర్థం. చైత్రమాసం హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రమాసపు మొదటి రోజున శుక్లపక్ష పాడ్యమి ఈ పండుగను జరుపుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు. సృష్టి ఆరంభం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు ఇదేనని నమ్ముతారు. అందుకే దీనిని సృష్ట్యాది అని కూడా అంటారు. ఋతువుల మార్పు. ఇది వసంత ఋతువు రాకను సూచిస్తుంది. చెట్లు చిగురించడం, కోయిల పాటలు పాడటం ఈ పండుగ ప్రత్యేకత. పంచాంగ శ్రవణం. ఉగాది రోజున సిద్ధాంతులు ఆ సంవత్సరపు ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానం మరియు గ్రహగతుల గురించి వివరించే పంచాంగ శ్రవణం చేస్తారు. రాబోయే ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకోవడం దీని ఉద్దేశ్యం. ఉగాది పచ్చడి జీవిత సత్యం. ఉగాది పచ్చడి కేవలం ఒక రుచికరమైన పదార్థం మాత్రమే కాదు, అది జీవితంలోని 6 రకాల భావోద్వేగాలకు సంకేతం. 1 తీపి, బెల్లం, ఆనందం. 2 పులుపు, చింతపండు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. 3 ఉప్పు, జీవితంలో ఉత్సాహం. 4 వగరు, మామిడి ముక్కలు, కొత్త సవాళ్లు. 5 చేదు, వేప పువ్వు, బాధలు లేదా కష్టాలు. 6 కారం, మిరప, మిరియాలు, కోపం లేదా సహనం కోల్పోయే క్షణాలు.